బద్వేల్ కాంగ్రెస్ అభ్యర్థి నిర్ణయంపై పునఃపరిశీలించాలని బద్వేల్ మాజీ ఎమ్మెల్యే పొట్టిపేగు మేరీ కమలమ్మ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారు. తాను 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరి బద్వేల్ శాసనసభకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులతో పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలవడం జరిగిందన్నారు. అప్పటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు చేశామన్నారు. ఇంతకాలం కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని తాను, తన కుటుంబం, తన అనుచరుడు ఉంటే నేడు 2024లో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ తనకు వస్తుందని భావించారని, కానీ కొన్ని నెలల క్రితం పార్టీలో చేరిన వారికి టికెట్ కేటాయించడం చాలా బాధాకరంగా ఉందన్నారు. మొన్నటి దినాన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల లిస్టులో బద్వేల్ నియోజకవర్గం ఒక క్యాండిడేచర్గా వేరే పేరు రావడం చూసి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేనైతే నిబ్బరంగానే ఉన్నాను. ఎందుకంటే 2009లో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు నన్ను ఎక్కడో ఒక గవర్నమెంట్ కాలేజీలో ప్రిన్సిపల్గా పనిచేసే నన్ను పార్టీకి తీసుకొచ్చి ఎమ్మెల్యేగా వారి తర్వాత హైయెస్ట్ మెజారిటీ వచ్చేటట్లు చేసి వారిని మనం కోల్పోతూ వచ్చినాం. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఎంతో నిబ్బరంగా ధైర్యంతో పార్టీని ఒక దళిత మాదిగా ఆడబిడ్డగా మరి ధీటుగా ఎదుర్కొని నియోజకవర్గాన్ని పార్టీ కోసము పనిచేసి దినదినాభివృద్ధిని అందిస్తూ చివరికి 2021లో జరిగిన బై ఎలక్షన్స్లో కూడా తెలంగాణలో కూడా రానటువంటి ఓట్లు 6,000 ఓట్లను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వాస్తవానికి నేనైతే ప్రెస్ మీట్లో కూడా మాట్లాడాలని అనుకోలేదు. కానీ నాకు వచ్చేటువంటి ఒత్తిడి, కార్యకర్తల నుంచి అనేక ప్రాంతాల నుంచి నాకు వచ్చే ఒత్తిడి, వారి మనోభావాలు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా మీడియా ముందుకు రావాలి. ఎందుకంటే మరి రేపు కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలంటే వాళ్ళకు ఒక ధైర్యాన్ని నేను ఇవ్వాల్సినటువంటి బాధ్యత నాకు. నేను ఏమీ మాట్లాడకపోతే నేను పార్టీకి ద్రోహం చేసిందని అవుతాను. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో బలోపేతం చేయాలంటే మీడియా ముఖంగా నేను తప్పనిసరిగా మీడియా ముఖంగా నిలబడి కార్యకర్తలందరికీ మనోధైర్యం ఇవ్వవలసినటువంటి అవసరం నియోజకవర్గంలోని 7 మండలాల నుంచి, మున్సిపాలిటీ నుంచి అనేకులు రావాలని ఆశించినారు. కానీ వారిని రావద్దని నేనే మీడియా ముఖంగా మీ ముందుకు తీసుకొస్తాను విషయాలని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి కార్యకర్తలు కోరినట్లుగా మరొకసారి అధిష్టానం పరిశీలిస్తే, ఎందుకంటే నియోజకవర్గము మూల తెలిసినటువంటి వ్యక్తిని, ఎందుకంటే 4 సార్లు నేను కంటెస్ట్ చేసి ప్రతి వీధి, ప్రతి కుటుంబము, ప్రతి ప్రాంతము, ఎక్కడెక్కడ ఆదినాల్లో 7,000 కోట్లను తీసుకొచ్చి ఇవన్నీ కూడా మరి పని చేస్తూ వచ్చినాను. కాబట్టి అధిష్టానం చేతిలో ప్రతిదీ ఉంది కనుక అధిష్టానము పునరాలోచించి, ఎందుకంటే వారికి కూడా తెలుసు కాబట్టి వారు మరొకసారి పునరాలోచించి కార్యకర్తల యొక్క మనోవేదనను గ్రహించి మరి నియోజకవర్గాన్ని ఎవరికి అప్పగించాలనో ఇంకొకసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే అది కార్యకర్తలను, ఈ నియోజకవర్గపు ప్రజలను కూడా వారిని కూడా ఆమోదించినట్లు అవుతుంది అనేటువంటి విషయాన్ని ముందుకు తీసుకొస్తూ రానున్న దినాల్లో కాంగ్రెస్ పార్టీ ఇంకా ముందుకు వెళ్తుంది. మరి డెమోక్రసీని కాపాడేటువంటి
పార్టీ ఇది. మిగతా ఏ పార్టీలు కూడా ప్రజల యొక్క మనోభావాలను, ప్రజలను గురించి ఆలోచించే పార్టీలు కాదు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజలను గురించి ఆలోచించే పార్టీ. ఇప్పుడు మనకు మంచి నాయకత్వం కూడా వచ్చింది. ఈ నాయకత్వం క్రింద మనమందరం కూడా పనిచేయాలి. అయితే బద్వేల్ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి వీధి, ప్రతి కుటుంబము, ప్రతి మనిషి తెలిసిన వ్యక్తిగా మరి ఉన్నాను కనుక అధిష్టానము పునరాలోచించి సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని, ఇది కూడా కార్యకర్తల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఉండడం కోసం ఈ సమావేశాన్ని నేను ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అన్యదా భావించకుండా మరి మరొకసారి పునరాలోచన చేసి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని పెద్దలకు తెలియజేస్తూ మరి అందరికీ వచ్చిన విలేకరులందరికీ కూడా నా మనఃపూర్వక కృతజ్ఞతలు. 2009 నుంచి కూడా మరి మీరు వెన్నంటి సరైన సూచనలు ఇస్తూ మంచి పరిపాలన జరగడానికి మీరు కూడా సహకరిస్తూ వచ్చినారు. మీరు జర్నలిస్టులే కాదు, మీరు కూడా ప్రజలే, మీరు కూడా ఓటర్లే. కాబట్టి మీ యొక్క ఆలోచనలు కూడా తీసుకొని గత దినాల్లో అభివృద్ధి చేసేటువంటి పరిస్థితి అంతా మరి వచ్చి మీరు పిలిచిన వెంటనే ఇక్కడికి వచ్చినందుకు మీకందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, కార్యకర్తలకు కూడా వచ్చిన వారికి మరి నా మీద ఉన్నటువంటి అభిమానానికి, నిజానికి చాలా పెద్ద 100-200 మంది వస్తామన్నారు. బట్ అవి అంతా వద్దు, ఇవన్నీ వద్దు అని చెప్పి వారిని అంతా ఆపి ఏదో పక్కన ఉన్న వాళ్ళని ఒకరిద్దరిని కొంతమందిని మాత్రమే మరి అలౌ చేయడం జరిగింది. ఇంకా ఈ నేపథ్యంలో పెద్దలు పునఃపరిశీలించి తగు రీతిగా న్యాయం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు. పోతే పక్కన పెట్టాల్సిన అవసరం లేదు కదా. ఒక బలమైన క్యాండిడేట్గా కొత్తగా చేరే వాళ్ళను చేర్చుకుంటాము. ఎవరు కూడా వేరే వాళ్ళు టికెట్ ఆశించరు. టికెట్ మీదే అనేటువంటి భావనను మాకు, టికెట్ మీ దగ్గర నుంచి ఎట్లా పోతుంది అనేటువంటి మాటలను నాకు చెప్పినారు. ex-PCC మెంబర్స్ చెప్పారు. ఈ లాబీ ఉంటేనే కదా ఇది జరిగింది, లేకపోతే గత PCCలో కూడా తెలుసు కదా. విజయవాడ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి PCC అధ్యక్షురాలు కమలమ్మ గారిని మొట్టమొదటిగా ఎమ్మెల్యే క్యాండిడేట్ కొరకు అప్లికేషన్ దరఖాస్తు చేసుకోమని రమ్మని చెప్పారు. 22వ తారీఖు రాత్రి. అయ్యా 27వ తారీఖున వస్తామంటే లేదు 24వ తారీఖునే మీరు వచ్చి, ఆ రోజు మంచి రోజు కాబట్టి మీరు, ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే కాదు కాబట్టి మీరు వచ్చి అప్లికేషన్ ఇవ్వమని చెప్పడం మొదటి అప్లికేషన్. ఆ రోజు ఈ రాష్ట్రంలో అందరూ వెళ్ళిపోయిన వారే, కాంగ్రెస్ పార్టీని ఉపయోగించుకొని అనుభవించి బాగా డబ్బు సంపాదించుకొని మిగిలినటువంటి ఏకైక 4 వ్యక్తులు, 4 మాజీ ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. ఒకటి PM కమలమ్మ గారు, 2 మడకశిర సుధాకర్ బాబు గారు, వీళ్ళిద్దరు SC మాదిగా, మస్తానవల్ గారు గుంటూరు, కోస్తాలో శ్రీమతి అరుణకుమారి గారిని ఒక ఆవిడ ఉన్నారు. ఈ 4 మాత్రమే మిగిలిపోయారు. ఈ 4తో 3 మాత్రమే ఆ రోజు అప్లికేషన్ వేయించారు వాళ్ళు. అంటే ఆ రోజే గ్యారెంటీ చెప్పారు మీది సీట్ అమ్మా అని. అదే పని హుటాహుటిన 24వ తారీఖు ఉదయం వెళ్ళిపోయి వాళ్ళ అప్లికేషన్ దరఖాస్తు సమర్పించి ఆ రోజు మాణిక్య ఠాగూర్ గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వారికి సమర్పించి KV రామచంద్రరావు గారి సమక్షంలో రావడం జరిగింది. దాని తర్వాత ఫిబ్రవరి 2వ తారీఖునే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఆమె జనవరి 29వ తారీఖున జాయిన్ అయింది పార్టీలో. ఫిబ్రవరి 2వ తారీఖున ఆమె దరఖాస్తు చేసింది. ఆ రోజు ఏమని చెప్పింది, వచ్చి నేను పార్టీలో జాయిన్ అవుతానక్క, మీతో పాటు నేను పార్టీకి పనిచేస్తానని చెప్పారు. రఘువీరారెడ్డి గారు అదే పని మాట చెప్పారు. ఆమె పార్టీ చేరుతుందమ్మా, పార్టీ టికెట్ ఆశించదులేమ్మా అని చెప్పాడు ఆయన. సరే పెద్దలు ఇష్టం అని చెప్పినాం. ఇది జరిగిన తర్వాత 2వ తారీఖున, ఫిబ్రవరి 2వ తారీఖున ఆమెకు అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడము, ఫిబ్రవరి 4వ తారీఖున ఆమెను స్టేట్ స్పోక్స్ పర్సన్గా మరి తులసిరెడ్డి గారు అపాయింట్ చేయడం కూడా జరిగింది. వెంటనే పరిణామాలు, దీని వెనక ఏమి రహస్యం ఉందో
ఏమి గూఢార్థం ఉందో మేము అంతుచెక్కలేదు. ఎందుకంటే 2009 ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో చేరడమే కాదు, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసము అటు నియోజకవర్గం అభివృద్ధి కోసము పాటుపడి ఎక్కడ మరక లేకుండా జీవితం సాగించిన తర్వాత, పార్టీలోనే నిలబడిపోయిన తర్వాత, అందరూ పార్టీ మారిపోయినప్పటికీ పార్టీలో నిలబడిపోయిన తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారు గుర్తించి కమలమ్మ గారికి జాతీయ స్థాయిలో నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ కమిషన్లో మెంబర్గా ఇచ్చారు. అక్కడ 3 సంవత్సరాలు నిజాయితీగా అప్రిషియేషన్ కూడా వచ్చింది. ఒక ఆంధ్రప్రదేశ్నే కాదు, దేశం మొత్తం మీద 3 సంవత్సరాలు అనేక స్థలాలు తిరిగి దళితుల యొక్క సమస్యల పట్ల ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి. ఈనాడు మేము ఈ అవమానానికి గురవుతున్నాం. మేము ఇప్పుడు మాకు సీట్ రావడం కాదు, జాతీయ స్థాయిలో ఇన్సల్ట్ కూడా అవుతున్నాం. మేము కమలమ్మ గారిని అందరూ రికమెండేషన్స్ అడిగేవారు. అమ్మమ్మ సర్వమ్మ గారికి మీకు చాలా దగ్గర సంబంధం ఉంది, మాకు సీట్ రికమెండ్ చేయండి అమ్మా అని. ఈనాడు కమలమ్మ గారికి సీట్ లేకుండా చేసినటువంటి లాబింగ్ జరిగింది, మాకు అన్యాయం జరిగింది, మా కుటుంబానికి ద్రోహం చేశారు. ఇంతకంటే ద్రోహం ఏం చేయాలి? ఇంకా ఈనాటి వరకు మేము అన్ని రకాలుగా సిద్ధపడ్డాం. ఈనాటి వరకు మేము పోటీకి సిద్ధపడి మీరే సీటు అని చెప్పేసి మమ్మల్ని కాదని చెప్పేసి ఈరోజు సీటు వేరే వాళ్ళకు ఇవ్వడం అంటే మరి అధిష్టానం ఏం ఆలోచించిందో వాళ్ళే ఆలోచించాలా. మేము ఎవరిని నిందించడం లేదు. మా పిసిసి అధ్యక్షురాలు గారికి మరి ఈ విషయాలు మరి అవగాహన చేసుకున్నా తెలియదు, కానీ వారిని కూడా మేము రిక్వెస్ట్ చేశాం. 1 సార్లు కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, దాదాపు 4 సార్లు పై మేము రిక్వెస్ట్ చేశాం. అమ్మా నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అని చెప్పారు. ఆమె కూడా హామీ ఇచ్చినారు, మాట ఇచ్చారు, నేను చూసుకుంటాను అమ్మాయి. సడన్గా మరి మా పేరు లేదు, మీరు వేరే వారి పేరు ఇచ్చిన తర్వాత నా ఫ్యామిలీ అంతా, నా కుటుంబం షాక్ గురైంది, డిప్రెషన్ గురయ్యాం. మేము చాలా ఆందోళన చెందాం. ఎందుకంటే బద్వేలు అంటే కాంగ్రెస్, బద్వేలు కాంగ్రెస్ అంటే కమలమ్మ, కమలమ్మ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే కమలమ్మ. ఈనాడు మేము బయటికి మొగం చూపుతానికి మీకు అవమానకరంగా ఉంది. చాలా చింతిస్తున్నాను. దీని వెనుక భారీ గూడు పుటాలు ఉంది, లాబింగ్ ఉంది. మాకు పని కట్టుకొని కక్ష కట్టుకొని మా పైన ఈ దళిత మాదిగ జాతి వారు బయటకు రాకుండా ఉండాలనేటువంటి ఆ మాదిగ జాతిని అనగదొక్కాలనే ఉద్దేశంతో ఈ పని చేశారని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. నేను ఎందుకంటే ఈ జాతిలో ఒకరినొకరు ఆదరించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఎదిగే వాళ్ళను అవతల వాళ్ళు అనగదొక్కాలని చూస్తున్నారు. దేవుని దయ వల్ల మేము ఏదో చదువుకున్నాం కాబట్టి ఇంతవరకు మేము కొనసాగిస్తూ వచ్చాం. 16 సంవత్సరాలు పార్టీలోనే కొనసాగుతున్నాం. మేము గడ్డి కాడ, వాము కాడ, కుక్కలా కాసుకుంటున్నా జెండా మోసాం. మేము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్ని కష్టాలు పడ్డాం. విజయవాడలో మీటింగ్ చేయాలంటే విజయవాడకి వెళ్ళాం, విశాఖపట్నం వెళ్ళాం, ప్రత్యేక హోదా అంటే మేము ఢిల్లీకి వెళ్ళాం, విజయవాడకి వెళ్ళాం, తిరుపతికి వెళ్ళాం. పార్టీ కోసం మేము ఎంత కష్టపడి అప్పులు పాలు చేసి ఇంట్లో ఉన్న బిడ్డలకు ఉన్న ఆస్తి అంతా అమ్ముకున్నాం, అవుట్స్కట్స్ అని అమ్ముకున్నాం. ఇంత మేము కష్టపడి పనిచేస్తున్నాం, కానీ అదృష్టాన్ని గుర్తించలేదంటే మా ఆరోగ్యాలు చెడిపోతున్నా కానీ మేము పోయాము. మేము మా పిల్లలు వదిలేసి ఢిల్లీలో అరెస్ట్ అయినా మేము ప్రత్యేక హోదా కోసం పోయి 2 రోజులు నేను పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్నా. ఈ పోటీకి నేను బద్వేలు కోర్టుకు తిరుగుతా ఉన్నా, కేసు బుక్ చేసుకుని ఎలక్షన్ సమయంలో పోయి